నేను అంటాను, నువ్వు చేతగాని వ్యక్తివా? నీలో ఏముందో తెలుసా? దేవుని శక్తి ఉంది. నిలబడి సాధించు. యోబు కంటే ఘోరమైన వ్యక్తివేం కాదు కదా. యోబుకు వచ్చినంత శ్రమ నీకు రాలేదు కదా. యోబుకు వచ్చినంత అవమానం నీకు రాలేదు కదా. యోబుకు వచ్చినన్ని కష్టాలు నీకు రాలేదు కదా. ఒకే రోజు ఇల్లు కూలిపోయింది, పిల్లలు చనిపోయినారు, మంద చనిపోయింది, మేకలు చనిపోయినారు, అందరూ చనిపోయినారు, రోగము కూడా వచ్చింది, అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఆ బూడిద దగ్గర కూర్చొని గోక్కుంటున్నాడండి. ఐశ్వర్యవంతుడైన వాడు బూడిదలో కూర్చొని గోక్కుంటున్నాడు. ఆ పరిస్థితి వచ్చిందా నీకు? ఆ పరిస్థితిలో సొంత భార్య చెప్పిన మాట ఏంటంటే, దేవుణ్ణి దూషించి చచ్చిపోయా, నీ వల్ల నాకు కూడా అవమానం వస్తుంది. ఎంతకాలం ఆ గోక్కుంటూ కూర్చుంటావు? ఓ పక్కన రసిగారుతుంది, తోలెగిరిపోయింది, ఎముకలు కనబడుతున్నాయి, సావు అని అన్నది. చెడ్డ సమాచారం చెప్పింది. నేను అంటాను, ఆమె చెప్పిన మాటకి రోషం తెచ్చుకొని, ఏమండి ఆమె చావమన్నది, ఇంకెందుకు నా బ్రతుకు, ఒక ఆడదన్నదే, ఇంకెందుకు బ్రతకడం అని చనిపోయినాడు అనుకుంటున్నారు. యోబు నిలబడ్డాడు, సమస్యలో నిలబడ్డాడు, శ్రమల్లో నిలబడ్డాడు, కష్టాల్లో నిలబడ్డాడు, రోగములో నిలబడ్డాడు, విజయాన్ని సాధించుకున్నాడు. దేనిని పోగొట్టుకున్నాడు రెండంతలు మరలా పొందుకోగలిగినాడు. నేను సాధించలేను, నేను చేయలేను అని ఆలోచన ఎందుకు వస్తుంది నీకు? ఈరోజు ప్రభు నేను హెచ్చరించమని చెప్పాడు. చేతగాని వ్యక్తిగా నువ్వు ప్రవర్తించవద్దు. నేను చేయలేను అని అనుకోవద్దు, నా వలన కాదు అని అనుకోవద్దు. నువ్వు సాధించగలవు, నీవు పొందగలవు, శత్రువు ముందు విజయాన్ని సాధించగలవు, నీకు అవమానం రాదు.